మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనము. అందుకాయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవరంటున్నారు ఈ మాటలు? యేసయ్య అంటున్నాడు ఈ మాటలు. ఎందుకంటే ఆ పైవచనం చూసుకున్నట్లయితే పైవచనంలో తన శిష్యులు అడుగుతారు దేవుణ్ణి ఒక ఉపమానం గురించి. ఆ యొక్క భావాన్ని మాకు తెలియజేయమని అడిగినప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు అని అంటాడు. అయితే మనుష్య కుమారుడు ఎవరు? మనుష్య కుమారుడు అంటే యేసయ్య. అయితే యేసయ్య ఏ మంచి విత్తనాన్ని విత్తుతున్నాడు ఇక్కడ? అయితే యేసయ్య మంచి విత్తనం అంటే ఒక హోలీనెస్ని, రైచియస్నెస్ని, గాడ్స్ కింగ్డమ్ని ఆ యొక్క విత్తనంగా విత్తుతున్నాడు. అయితే మీ జీవితంలో కూడా ఏదైనా కొనసాగించాలంటే, ఏదైనా ఆరంభించాలంటే దేవుని వల్లనే అది ఆరంభం అవ్వాలి. అయితే అది ఎలా ఆరంభం అవుతుంది? దేవుడు మాత్రమే నీకు విశ్వాసాన్ని ఇవ్వగలడు. నీ యొక్క చేదు సిచ్యువేషన్, నీ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్న దగ్గర, బిటర్నెస్ ఉన్న దగ్గర దేవుడు మాత్రమే నీకు సంతోషాన్ని ఇవ్వగలడు, హోప్ని ఇవ్వగలడు. అయితే దేవుడు నీ జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలని నువ్వెన్నడూ కూడా మర్చిపోవద్దు. ఆ యొక్క కార్యాలని, ఆ యొక్క మిరకల్స్ని నువ్వు గుర్తు చేసుకుంటుంటే నీకు ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, హోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. అయితే దేవుడు నీ జీవితంలో మొదలుపెట్టినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎంత జాగ్రత్తగా ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడతాడంటే, నువ్వు ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంటే కూడా దేవుడు నిన్ను ఆదరిస్తూ, నీకు ఒక హోప్నిస్తూ, దైవజనుల ద్వారా మాట్లాడుతూ, మనుషుల ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఆ యొక్క విశ్వాసాన్ని నుండి నువ్వు తొలగిపోకుండా ఆ యొక్క దేవుడు విత్తినటువంటి ఆ యొక్క విశ్వాసంలో నువ్వు ఎల్లప్పుడూ జీవించడానికి దేవుడు చాలా కేర్ఫుల్గా నిన్ను ఆ యొక్క విశ్వాసంలో కొనసాగిస్తాడు. ఎందుకు ఆ యొక్క విశ్వాసంలో దేవుడు నిన్ను కొనసాగిస్తాడంటే, ఆయన ఒక మంచి విత్తనము వేసిన దగ్గర, యేసయ్యనే ఒక మంచి విత్తనం వేసిండు అంటే అది చెడు నేల 100%గా అది చెడు నేల మీద పడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఆరంభించిన దాన్ని ఎవరు కూడా, ఏ సైతానుడు కూడా దాన్ని దొంగలించలేడు. అందుకని ఆయన నువ్వు స్పిరిచువల్ గ్రోత్ నీకు ఉండాలని దేవుడు క్రమక్రమంగా నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ నిన్ను ఆదరిస్తూ, నిన్ను గైడ్ చేస్తూ, నిన్ను స్ట్రెంగ్తన్ చేస్తూ దేవుడు నిన్న విశ్వాసంలో కొనసాగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మొదలుపెట్టింది ఆయన ఘనంగా ముగించడానికి మాత్రమే. అయితే ఇందాక నేను చెప్పినట్లు దేవుడు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క విశ్వాసంలో దేవుడు క్రమక్రమంగా అన్ని ఫ్రూట్స్ని నీ లైఫ్లో నువ్వు అభివృద్ధి చెందడానికి దేవుడికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. హోలీనెస్లో కానీ, పేషెన్స్లో కానీ, కైండ్నెస్లో కానీ, లవ్లో కానీ, ఇటువంటివన్నీ ఫ్రూట్స్ నువ్వు బేర్ చేస్తూ ముందుకు కొనసాగించాలన్నది దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే దేవుడు ఆరంభించిండు ఇది అంటే నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అందుకే ఆయన ఆ యొక్క విత్తనాన్ని విత్తిండు, విశ్వాసం అనే విత్తనాన్ని విత్తిండు. కాబట్టి అది చెడు నేల మీద పడడానికి వీల్లేదు ఇంకా. అయితే దేవుడు ఆరంభించినటువంటి ఈ యొక్క విశ్వాసం, దేవుడు విత్తినటువంటి ఈ యొక్క విశ్వాసంలో కూడా నీకు ట్రయల్స్ ఉంటాయి, కష్టాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సమయంలో కూడా దేవుడు నిన్ను స్ట్రెంగ్తన్ చేస్తూ నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన విత్తినటువంటి విత్తనం నుండి ఒక గ్లోరియస్ హార్వెస్ట్ రావాలని, ఒక మంచి పంట పండాలని. ఎందుకంటే దేవుడు విత్తిన తర్వాత, దేవుడు ఆరంభించిన తర్వాత ఏ మనుషుడి తరం కాదు అది ఆపడానికి. సో నీ జీవితంలో కూడా దేవుడు ఒక విశ్వాసాన్ని ఏదైనా ఆరంభించినట్లయితే అది ఎవ్వరి తరం కాదు ఆపడానికి. దేవుడు ఆరంభించినటువంటి విశ్వాసంలో కూడా కొన్నిసార్లు నీకు ట్రయల్స్ ఉండొచ్చు, కష్టాలు, దుఃఖాలు, బాధ అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను దైవజనుల ద్వారా మాట్లాడుతూ బలపరుస్తాడు. వాక్యం ద్వారా నువ్వు వాక్యం చదువుతుంటే బలపరుస్తాడు. కళ్ళ ద్వారా నీ కళలిచ్చి నేను ఇది జరిపించబోతున్నాను, నీ జీవితంలో విశ్వాసం కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దని దేవుడు నీకు చెప్తూ నిన్ను ముందుకు కొనసాగిస్తూనే ఉంటాడు.
ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన మన జీవితాలను ముగించి ఆరంభించినటువంటి దేవుడు. నీకు ఒక సిచ్యువేషన్ రాక మునిపే దాని యొక్క జవాబు దేవుడికి ముందుగానే తెలుసు. ఈ సిచ్యువేషన్లో నువ్వు నిరీక్షణ కోల్పోకుండా నువ్వు ఇంకా దేవుని యందు విశ్వాసంతో కొనసాగించినట్లయితే ఒక గ్లోరియస్ హార్వెస్ట్, దేవుడికి నీ లైఫ్ నుండి ఒక గొప్ప మహిమ రాబోతుంది. అది మనుషులు చూసి ఇంత గొప్ప కార్యం నీ వల్ల కాదు జరిగింది, ఇది దేవుడి వల్లే జరిగిందని దేవుని మహిమపరచబోతున్నారు. సో నిరీక్షణ కోల్పోకుండా ఇంకా కొద్ది సమయం మాత్రం దేవుని మీద విశ్వాసంతో నిరీక్షణతోని జీవించు. గాడ్ బ్లెస్ యూ.